పిల్లలకి కార్యక్రమం చేస్తా ఉంటారు. దేశంలో అమ్మాయి బిడ్డలు అర్ధరాత్రి ఆరోగ్యం మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు గలవితలో పెట్టుకుని అక్కడ బిడ్డలు విద్యార్థులు అర్థమైతే వాళ్ళని కొట్టి ఓడిన కేసులు చెప్పి నేను చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ శాంతి భద్రతలు లేవు. ఈరోజు తెలంగాణ వ్యాప్తి మొత్తం కూడా తెలంగాణ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. పొద్దున్న లేచి ఏదైతే 15 ఆగస్టు చేసుకుంటామో, జూన్ 2 చేసుకుంటామో, అలాగే ఈరోజు మేమందరం కూడా తెలంగాణ యొక్క రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము. ఇప్పుడే అన్ని జెండాలు ఎగిరేసుకున్నాము. అన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసుకోవడం జరిగింది. మేమందరం మళ్ళీ వెహికల్ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు 20 సంవత్సరాలు జరుపుకుంటున్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటున్న మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూడాలని చెప్పి లక్షలాది మంది ఈరోజు కరీంనగర్ నుంచి కదులుతున్నారు. మా ఆఫీసు చుట్టూ కూడా మాకు వెహికల్ ఉందా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పార్టీగా పరిమితం చేసుకోకూడదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు అభిమానులందరూ కూడా జరుపుకునే పండుగ ఈరోజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. అందుకే ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ అభిమాని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు కూడా ఈరోజు మా కార్యక్రమానికి ఇలకతుర్తి పోతున్నారు. కాబట్టి డెఫినెట్గా 1,70,000 మంది పైచిలకు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ నుంచి మేము ఇలకతుర్తికి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పోతున్నాం. ఇప్పటికే కొన్ని వెహికల్స్ స్టార్ట్ అయినాయి, మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం. తెలంగాణ అభివృద్ధికి బాటలు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అకుంఠిత దీక్షతో మొదలైన ఉద్యమానికి బాటలు పడ్డారు. ఈరోజు తెలంగాణ సమాజం ఈ దినాన్ని ఎప్పటికి కూడా మరవదు. భారత స్వాతంత్రంలో ఎట్లాగైతే అనేక ఘట్టాలు ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి చేయడానికి, తెలంగాణను కూడా పరాయి పాలన నుంచి విముక్తి చేయడానికి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి ఒక గట్టి పట్టుదలతోని పార్టీ ఏర్పడ్డారు. ఈరోజు నుంచి కరెక్ట్గా 25 సంవత్సరాల క్రితం మొదలైన ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించేంత వరకు, సాధించిన తెలంగాణను పునర్నిర్మాణంలో దేశంలోని అగ్రస్థానంలో ఉంచేంత వరకు వెన్నుదిరిగిన పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆ పార్టీ సభ్యులందరికీ, వ్యవస్థాపక సభ్యులందరికీ, ఆ పార్టీలో కొనసాగుతున్న సభ్యులందరికీ, నాయకులందరికీ కూడా నేను పేరున అభినందనలు తెలియజేస్తాను. ఏజ్ పెద్ద మనుషులకి తీసుకెళ్తేనేమో చాలామంది మేము వస్తామన్న తర్వాత కూడా ఏదన్నా ఎండ తాకిడికి ప్రాబ్లం అవుతుందన్న విధంగా తీసుకెళ్తలేము. ఆ విధంగా కేసీఆర్ మీద అభిమానము ప్రజలలో ఎంత ఉన్నదంటే అసలు మాకు అర్థం పట్టకుండా పోతున్నది. ఏ ఊర్లో పోయినా మేము వస్తామని అంటున్నారు. ఆ విధంగా ఈరోజు ముదల్ తాలూకా బైంసా నుంచి కూడా, బైంసా మున్సిపాలిటీ నుంచి ఎప్పుడు కూడా ఇంతకన్నా మొదలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వెహికల్స్ రావడము, మనుషులు రావడము ఇదే ప్రథమము. దేవుని దయ వల్ల అందరూ మంచిగా పోయి సుఖశాంతంతో పోయి మంచిగా భోజనాలు చేసి, ఎవరు కూడా ఆహారము నీళ్లు ఎంబడే ఉన్నాయి మా బండ్లలో. ప్రతి ఒక్కరూ అదేవిధంగా ఇంటికి తిరిగి రావాలని చెప్పి దేవుని కోరుకుంటూ ఇప్పటి నుంచి